చెప్పారు జనరలైజ్ చేసినప్పుడు యాజ్ అనలిస్ట్ గా వారు జనరల్ గానే చెప్తున్నారు, అది ఎవరికేం తగిలింది లేదు. అయితే వారు ప్రసాదం ఇచ్చేటప్పుడు అట్లా చేయకూడదు. 100% గౌరవించాలి మేడం, 100% గౌరవించాలి కదా. సెక్యులర్ అన్న పదం ఉంది కదా మీకు, సెక్యులర్ అన్న పదాన్ని చాలా మంది మిస్లీడ్ చేస్తుంటారు. అంటే నేను సెక్యులర్ గా ఉండి అందరి మతాలను గౌరవించడం కాదు, ఎవడైతే రాజు ఉన్నారో వాడికి కుల మతాల భేదాలు ఉండకూడదు. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం. అది సెక్యులర్ కి మతానికి ఓకేనా. తను రాజుగా ఉంటూ రాజు అన్న వాడికి కుల మత భేదాలు ఉండకూడదు అని చెప్పి సెక్యులరిజం తీసుకొచ్చారు. అది అయితే ఇప్పుడు కానీ సెక్యులరిజాన్ని చూపిస్తున్న నేతలు గత ప్రభుత్వంలోనే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, పాత హిస్టరీలోకి వెళ్ళినా కనిపిస్తారు కదా. అవును. పరమతాన్ని మనం గౌరవించాలి కదా, పరమతాన్ని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు కదా. మరి వారిప్పుడు శ్రీమతి పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ ధర్మాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా మరి వేరే అంటే వారి మతాన్ని కూడా, వారు నమ్మిన మతాన్ని కూడా మీరు గౌరవించాలి కదా. మరి మీరు ఎందుకు మరి ఆ రాష్ట్రంలో అపహాస్యం చేస్తున్నారు? ఈరోజు నేను ఈ సందర్భం జరిగింది కాబట్టి ఈ సందర్భం నుంచి ఒక మాట అడుగుతా. నేను జనసేన పార్టీ వాళ్ళు ముందు సమాధానం చెప్పాలి. అయితే వీరు చేసినటువంటి క్రియ పైన, వీరు చేసినటువంటి అంటే తలనీల సమర్పించడం పైన మా ఆరోపణ కానీ మా ఇబ్బంది కానీ ఏం లేదు. అంటే ఇంతకుముందు వారు చెప్పినట్టే నేనైతే ఆ పోస్టులు చూడలేదు, కానీ వారు చెప్పినారు కాబట్టి వారి మాట ఆధారంగా నేను చెప్తున్నా. వారు తలనీలాలు ఇచ్చినారు, ఇచ్చిన వెంటనే మీరు వీడియో క్లిప్పింగ్స్ చేసి దానికి బీజిఎంలను యాడ్ చేసి ఫోటోలు యాడ్ చేసి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి ఎందుకు వేరే దగ్గర పెట్టాలి? మీరు కూడా ఇప్పుడు అన్నారు అఫీషియల్ దాంట్లో పెట్టినారని చెప్పి అన్నారు. ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఇంత వీరు తలనీలాల్ని సమర్పించి తాను ఇష్టపడిన తన భర్తకు సంబంధించినటువంటి దేవుణ్ణి ఇంత గౌరవించినప్పుడు, మీ రాష్ట్రంలో ఒక పాస్టరు చనిపోయినప్పుడు ఆ పాస్టర్కి సంబంధించినటువంటి మతం పైన ఆ పాస్టర్ యొక్క తోటి పాస్టర్లు మాకు దీనిపైన అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు మీరు కనీసం స్పందించలేదు? ఎందుకు అంటే మీకు ఈ మతం అంటే గౌరవం లేదా? మీరు గతంలో ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు మీరు ఏంది సార్, ఒక నిమిషం మేడం, అది కంటిన్యూ, ఇంకా ప్రశ్న కంప్లీట్ కాలేదు. మీరు ఇదే సందర్భము ఒక దగ్గర జరిగినప్పుడు మీరెట్లా శాసనసభ్యులో వారు కూడా ఒక శాసనసభ్యులు అనిత గారు, అట్లాంటప్పుడు మీరు ఒక మంత్రి అయ్యి ఉండి మీ సాటి మంత్రిని, మీరే ముఖ్యమంత్రి గారు కదా, మీరు డిప్యూటీ సీఎం అంతే, మీరేదో సీఎం అన్నట్టు హోంశాఖ మంత్రిని మందలించిన సందర్భాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ సందర్భంలో మీరు అసలు స్పందించట్లేదు? అంటే మీకు ఇంకొక మతం అంటే గౌరవం లేదు, అసలు ఇంకో మతం కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు మతం అంటేనే గౌరవం లేదు. ఆయన ఎవరు, చెగోవారిస్టా, కమ్యూనిస్టా, సనాతనిస్టా, ఎవరైనా ఆయనే చెప్పినాడు. మా నాన్న దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో మా నాన్న సిగరెట్ వెలిగించుకునే వాళ్ళని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? పొలిటికల్గా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా, లేకపోతే పర్సనల్గా చెగోరా ధర్మాన్ని పాటిస్తున్నారా, ఫ్యామిలీగా క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తున్నారు? ఎవరైనా ముందు వారు సమాధానం చెప్పారండి. శివపార్వతి గారు, ఆయన ఏం మాట్లాడాడో నాకు వాయిస్ జూమ్ అవ్వడం వల్ల. రైట్, శివపార్వతి గారు, గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు వేరు, చెగువేరా వాటినంటిని పాటిస్తున్నానండి మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడటానికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. నేను వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడారు, ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తా. ఒకటి, జనసేన పార్టీ ఎందుకు స్పందించాలి, ఎందుకు స్పందించకూడదు, అసలు ఎందుకు స్పందించకూడదు? ఎందుకు స్పందించలేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకు స్పందించలేదు? దేని గురించి స్పందించలేదు? అంటే రీసెంట్ గా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయిన ఒక పాస్టర్ గురించి స్పందించాలా? మీరు ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తారు? అది ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చెప్తారమ్మా? అది మీరు ఫోటో ఇచ్చారు కదా, ఎవరమ్మా ఇచ్చిన వాళ్ళు? 400 వీడియోలు చేస్తే ఒక్క వీడియోలో కూడా ఆయన మొహం చూపించలేదు, ఆయన మొహం చూపించలేదు మీరు కనీసము. మీ నాయకుడు కనీసం స్పందించలేదు దానిపైన. విషయాన్ని దాన్ని ప్రస్తావించి వివాదం చేసి అశాంతిని కలిగించాలా? ఎవరు మీరు చేస్తున్నారు? ఇప్పుడు వారు నమ్మకంతో వారి కుమారుడికి సంబంధించి వారి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని మీరు పబ్లిక్ చేసి మీ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. మీరు మతాలపైన చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఏకైక పని మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి. పరిష్కరించాలనుకుంటున్నావా? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? చెప్పండి మేడం, ఏం మెసేజ్ ఇద్దాం చెప్పండి. మరి మతాల మధ్యలో చిచ్చెందుకు పెడుతున్నారు? మీరు ఎలా జరిగిందో కూడా తెలీదు, ఎలా స్పందిస్తారు? మీరు ఆ రాష్ట్రానికి మీ నాయకుడు డిప్యూటీ ముఖ్యమంత్రి మేడం,
ఆ రాష్ట్రానికి మీ నాయకుడు డిప్యూటీ సీఎం స్పందించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఈ మాత్రం అవగాహన లేకుండా మీరు శాసనసభలు ఎట్లా కూర్చుంటున్నారు? ఆ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇంకా ఏదైనా ఒక విషయాన్ని ఒక వివాదాన్ని చెలరే కొట్టాలి అని మీలాంటి వాళ్ళ ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఖచ్చితంగా చేయరు. రేగుతున్న విషయం గురించి మాట్లాడరు. ఆయన మాట్లాడాల్సిన పని లేదు, పని చేస్తే చాలు. మాట్లాడకపోవడం మీద మేడం ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు వారికి అవగాహన ఉందో లేదో ముందు వారి నాయకులు ఆ రాష్ట్రంలో శాసనసభ్యులు అది తెలుసుకోమని చెప్పండి వారిని. ప్రభుత్వ యంత్రాంగం చేసింది. ఒక డిప్యూటీ సీఎం అయినా సరే పబ్లిక్ గా స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు మేడం? రాజకీయాల్లో పబ్లిక్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. శివపార్వతి గారు ప్లీజ్, తన భార్య తలనీలాలు సమర్పిస్తే వీడియోస్ ఆడియోస్ కలిపి సోషల్ మీడియా అఫీషియల్. శివపార్వతి గారు ప్లీజ్ వినాలి ఒకసారి. తన భార్య గుండు చేయించుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టుకునే వ్యక్తులు ఒక పాస్టర్ చనిపోతే ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళ ప్రశ్న. ఫస్ట్ అసలు లైవ్ క్లారిటీ లేదు. ఫస్ట్ నాకు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఓకే శివపార్వతి గారు, నన్ను మాట్లాడించేటప్పుడు మీరు మధ్యలో ఎందుకు వెంకటరెడ్డి గారు అడిగా నేను ఆన్సర్ చెప్పాలి కదా, మధ్యలో ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నారు? ప్లీజ్ 1 minute అండి. శివపార్వతి గారు 1 minute అలా హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు అమ్మా చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆ తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకుంటారు. కొన్ని వేల మంది తలనీలాలు ఇస్తారు. ఆ కొన్ని వేల మందిలో అనేక రకాల మతస్థులు ఉంటారు. బీబీ నాంచారమ్మ ఒక ముస్లిము, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఓబర్ అనే ఆయన ఒక ముస్లిము. అనేక రకాల మతాల వాళ్ళు దర్శించుకోవడం, మొక్కులు తీర్చుకోవడం సర్వసాధారణమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కోటి మంది భక్తుల్లో ఆమె ఒకరు. దాన్ని గురించి అంత హైలైట్ చేసి అంత ఇది చేసి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒకప్పుడు ఆ తిరుపతి లడ్డు విషయం పక్కదారి పట్టించడం కోసం, ఆ 6 మంది ఆ తొక్కిసలాట్లో చనిపోయిన విషయం పక్కదారి పట్టించడం కోసం ఇప్పుడు గోవులు 191 గోవులు చనిపోయినా కానీ ఎటువంటి ఈ సనాతని ఈయన ఉన్నాడు కదా, జుట్లు పెట్టుకొని బొట్లు పెట్టుకొని మెట్లు కడిగి ఐయామ్ సనాతని అని కేకలి భావోద్వేగాలను రెచ్చగొట్టే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, ఆయన ఈ 191 గోవులు చనిపోయిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు ఆమె ఒక భక్తురాలిగా తలనీలాలు ఇచ్చిన విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. జనసేన వారు ఫస్ట్ హిందూ ధర్మ ఏమాత్రం గౌరవం ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం గౌరవం ఉన్నా